నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు కదా మన పెద్దవారు. అందుకే మాట ఒక మంత్రం, ఒక అస్త్రం, ఒక బాణం. వాక్స్థానం సరిగ్గా లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. మాట సరస్వతీదేవి కృప. వాక్కు అనేది మనకు ఒక భూషణం లాంటిది, అందమైన ఆభరణం లాంటిది, మనకు వేసుకొని తీయాల్సిన అవసరం లేనటువంటిది. మనం మాట్లాడే మాట ఏ విధంగా ఉండాలంటే ఎదుటివారి గాయాన్ని హీల్ చేయగలిగేదిలా, ఎదుటివారి అజ్ఞానాన్ని పోగొట్టగలిగేదిలా, ఎదుటివారికి నేనున్నాను అనే భరోసా కలిగించేదిలా ఉండాలి. డాక్టర్ మసారో ఎమోటో అనేటువంటి జపనీస్ శాస్త్రవేత్త ఒక నీటి చుక్కను తీసుకొని ఐ లవ్ యూ, థ్యాంక్ యూ లాంటి పాజిటివ్ పదాలను ఉపయోగించి ఆ నీటిని క్రిస్టలైజ్ చేసి మైక్రోస్కోప్ కింద పరిశోధించినప్పుడు ఆ నీరు డైమండ్ ఆకారంలో, మంచి ఆకారంలో తయారైంది. అలాంటి నీటికే ఐ హేట్ యూ లాంటి నెగిటివ్ మాటలు చెప్పి పరిశోధించినప్పుడు ఎలాంటి ఆకారం లేకుండా రాలాగా తయారైంది. అంటే నీరు కూడా మన మాటలకి ఎలా స్పందిస్తుందో అతను మనకు ఈ పరిశోధన ద్వారా చెప్పాడు. మన మాటలను బట్టి మన శరీరాకృతి ఉంటుంది. అందుకే మనం మంచి మాటలు మాట్లాడి డైమండ్ ఆకారంలో తయారు చేసుకుందామా, లేకపోతే చెడు మాటలు మాట్లాడి రాలాగా మన శరీరాన్ని తయారు చేసుకుందామా అనేది మనం ఆలోచించాలి. మన మాటలు ఎప్పుడు కూడా ఎదుటివారిని ఇన్సల్ట్ చేసే విధంగా, ఎదుటివారిని కంపేర్ చేసే విధంగా, ఎదుటివారిని ఒకరికొకరిని కంపేర్ చేసే విధంగా మన మాటలు ఎప్పుడూ కూడా ఉండకూడదు. మనం ఎంచుకునేటువంటి పదాలు ఎదుటివారిని ఏ విధంగా బాధ పెడతాయో చూసుకొని జాగ్రత్తగా వాడాలి. మనం ఎప్పుడు కూడా జిరాఫీ కమ్యూనికేషన్లో ఉండాలి. జిరాఫీ హృదయం చాలా పెద్దది, దాని మెడ చాలా పొడవు ఉండి అది 360 degrees కోణంలో చూడగలుగుతుంది. అలాగే మనం కూడా ఒక మనిషిని గురించి అన్ని విధాలుగా తెలుసుకున్నప్పుడు మాత్రమే అతని గురించి మాట్లాడాలి. మనం ఎప్పుడు కూడా జాకిల్ కమ్యూనికేషన్లో ఉండకూడదు. నక్కలాగా అవకాశం కోసం చూసి హింసాత్మకంగా మాట్లాడకూడదు. మనం ఒక మనిషిని హింసాత్మకంగా మాట్లాడి అతన్ని కృషింపజేసేలాగా మనం ఎప్పుడు కూడా మాట్లాడద్దు. ఒకరికొకరు ఎమోషనల్లో ఉన్నటువంటి నీడ్స్ని అర్థం చేసుకున్నప్పుడే అలాంటి బంధం బలపడుతుంది. ఒక సామెత ఉంది కదా, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, స్టిక్స్ అండ్ స్టోన్స్ మే బ్రేక్ మై బోన్స్ బట్ వర్డ్స్ విల్ నెవర్ హర్ట్ మీ. అందుకే మనం ఒక చేదు విషయాన్ని చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్పాలంటే, ఒక వైద్యుడు చేదు మందుని మనకి ఇచ్చేటప్పుడు దానిపై పటిక బెల్లం సారాన్ని పూసి మనకు అందించినట్టు మనం ఒక చేదు విషయాన్ని చెప్పేటప్పుడు కూడా తీయగా, మెత్తగా, సున్నితంగా చెప్పగలగాలి. మనం మంచి మాటలు విన్నప్పుడు మన మాట తీరు కూడా మారుతుంది. అందుకే మంచి మాటలు విని ఎంతమంది మాటను తీరు మార్చగలరు. మాట ఒక విత్తనం గుండెలో పడుతుంది, చూసుకో చూడదం దాన్ని తడిపేది నువ్వే. నవ్వుగా వస్తుంది, గాయం కూడా అవుతుంది, తేలికగా అనుకున్న లోపల గుర్తు మిగులుతుంది. నీ పెదవి అంచున ఏమి దాగి ఉందో ఒక్కసారిగా చెప్పితే మనసు మారిపోతుంది. మృదువుగా పలికితే దారి తెరుచుకుంటుంది, కఠినంగా తాకితే నిశ్శబ్దం పెరుగుతుంది. ఒక్క మాటే చాలును ఆశలు మలచడానికి, ఒక్క మాటే చాలును అగ్నిని ఆర్పడానికి. మాట
అమ్మ పలికిన పేరు బాల్యాన్ని తెస్తుంది, నాన్న చెప్పిన ఒక్క మాట నడక నేర్పుతుంది, స్నేహితుడి వెన్నుదన్ను చీకటిని చీలుస్తుంది, అపహాస్యం ఒకసారి నెలలుగా మిగులుతుంది, కన్నీటి మీద పలికిన దయగల పదాలు ఎండిన నేల మీద మొదటి చినుకులా ఉంటాయి, మృదువుగా పలికితే దారి తెరుచుకుంటుంది, కఠినంగా తాకితే నిశ్శబ్దం పెరుగుతుంది. ఒక్క మాటే చాలును ఆశలు మలచడానికి, ఒక్క మాటే చాలును అగ్నిని ఆర్పడానికి. మాటల వాన మనసును తడుపుతుంది, మాటల వాన మనసును గాయపరుస్తుంది, చెప్పే ముందు ఆలోచించు, ఆలోచించు, చెప్పే ముందు ఆలోచించు, ఆలోచించు, మాటల వాన మనలోనే పడుతుంది, మాటల వాన మౌనాన్ని కూడా కదుపుతుంది. ఎవరిని చిన్నగా చూడకు, నీ నాలుక తీర్పు కాదు, పక్కనున్న హృదయం నీ మాటకే ఎదురు చూస్తూ